క్రమంగా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ దురదలకి పనిచేసే ఔషధం ఏంటంటే కోషు అంటారు. ఇది బయట దొరుకుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క చెట్టు యొక్క బెరడు కానీ కోషు యొక్క వేరు కానీ లేకపోతే దాని ఆకులు కానీ దంచి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఆ యొక్క ప్రదేశంలో రాస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా శ్రీగంధము అని ఆయుర్వేదంలో చెప్పారు. శ్రీగంధం అనేది ఇప్పుడు దొరుకుతుంది. అయితే శ్రీగంధాన్ని కొంచెము ఆవు నెయ్యిలో కలిపి ఎక్కడైతే ప్రదేశంలో వాళ్ళకి మంటగా నొప్పిగా ఉందో ఆ ప్రదేశంలో రాస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఉత్తరేణి యొక్క ఆకులు దంచేసి ఆ రసం తీసి ఆ రసంలో కొంచెం కొబ్బరి నూనె కలిపి బయట రాస్తే కూడా వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఉత్తరేణి కూడా ఎలర్జీన్స్ క్రియేట్ చేస్తుంది కొంతమందికి, అది చూసుకోవాలి. అలా కాకపోతే మళ్ళీ పసుపు అలాగే మంచి నెయ్యి కలిపి వాడినా పర్వాలేదు. పసుపు ఆవ నూనె కలిపి కూడా రాస్తే కూడా చాలా బాగుంటుంది. అసలు ప్రత్యేకంగా ఉత్త ఆవ నూనెనే ఒక చిట్కా కింద మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఆవ నూనెలో ఆ యొక్క చర్మానికి హీల్ చేసేది, మంట తగ్గించేసేది, అలాగే ఆ యొక్క ఎరుపు తగ్గించేందుకు సహాయపడుతూ ఉంటుంది. ఇది కాకుండా తేనె మైనం మనకు దొరుకుతూ ఉంటుంది, అలాగే కలబంద దొరుకుతూ ఉంటుంది, అలాగే మంచి నూనె అంటే నువ్వుల నూనె, అవన్నీ మూడు ఒక పదార్థం కింద తయారు చేసుకుంటే తేనె మైనాన్ని కరగపెట్టి అంటే ప్రపోర్షన్ ఎంతైనా తీసుకోవచ్చు. అందులో ఒక చిటికెడు మంజిష్ట పౌడర్ వేసి ఆ కరగపెట్టిన దాంట్లో అలాగే కొంచెము వేప పొడి వేసి అలాగే దాంట్లో కొంచెము కాచిన నువ్వుల నూనె కొంచెం వేసి అదంతా పేస్ట్ కింద చేసి అందులో మీరు ఒక చిన్న సీసాలో పెట్టుకుని అది పైన పూత కింద రాసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే చాలామందికి ఇమీడియట్గా ఏం చేయాలన్నది అర్థం కాదు. కాబట్టి ఇలాంటి చిట్కాలు వాడితే కనుక త్వరగా వాళ్ళకి తగ్గుతుంది. ఇది కాకుండా ఆయుర్వేదంలో చికిత్సలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ యొక్క వ్యాధులు, చర్మ వ్యాధులన్నింటినీ కూడా కుష్టు వ్యాధుల కింద చెప్పారు. కాబట్టి ఇందులో ఎటువంటి విధమైన కుష్టు అంటే సోరియాసిస్ పరంగా వచ్చిందా, లేకపోతే అర్టికేరియా పరంగా వచ్చిందా, లేకపోతే ఇతరత్ర ల్యూపస్ లాంటి వ్యాధుల వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏమైనా క్రానిక్ డిజీజెస్ ఏదైనా అవ్వచ్చు. సో వీటన్నిటి కూడా వ్యాధి పరంగా వాళ్ళు పంచతిక్త ఘృతం అనేసి, గుగ్గులు తిక్త ఘృతం అనేసి, అలాగే పంచతిక్త గుగ్గులు ఘృతం అనేసి రకరకాలైన ఔషధాలు, త్రిఫలా ఘృతం అనేది, త్రిఫలా అనేది అంటే ఇమ్యూనిటీని పెంచే విధంగాను, అలాగే ఈ యొక్క హిస్టమిన్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో ఆ హిస్టమిన్ సప్రెస్ చేయడానికిను, అలాగే ఈ యొక్క శరీరంలో ఏవైతే ఈ రోగ కారణాలు అంటే ఒక్కోసారి ధాతువులు తగ్గిపోతూ ఉంటాయి, ఆ ధాతువులు పెరగడం కోసం కూడా ఆయుర్వేదంలో ఔషధాలు చెప్పడం జరిగింది. కాబట్టి వ్యాధి పరంగా వచ్చినప్పుడు అంటే తీవ్రంగా ఉన్నప్పుడు, అది కంట్రోల్ కానప్పుడు కొన్ని